కీర్తనకి వెళ్దాము. దారి మధ్యలో చాలా మంది స్త్రీలు మీకు ఎదురవుతారు. వారిని చూసినప్పుడు మీకు మనసు దారి తప్పే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు మీరు ఒక్కసారి గట్టిగా హరి ఓం అనండి. మళ్ళీ తిరిగి మనసు అధీనంలోకి వస్తుంది. సరేనా నాయనా? ఆశదోష అపడంబర ఆశదోష అపడంబర హరి ఓం. నాయన ఎవరైనా కనపడితే హరి ఓం అనమన్నారు. హరి ఓం అంటే ఎక్కడెక్కడ వెతకమలేదు. ఇదే నాయన అచంచలమైనటువంటి చంచలమైన మనస్తత్వం అంటే. నాయన సన్యాసం అంత సామాన్యం కాదు. మీకు మరొక అవకాశం ఇస్తున్నాను. సావకాశంగా ఆలోచించండి. ఈరోజు మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి. తర్వాత సావకాశంగా ఆలోచించి, మీలో చాలా మంది పెళ్ళైన వారు ఉన్నారు, పెళ్లి కాని వారు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. సరేనా? ఒక్కసారి ఈ వేళ కూర్చొని సందేహాలు నివృత్తి చేసుకుందాం. ఓకే? అప్పుడప్పుడే సత్పురుషుడు మిగతా వాళ్ళందరూ స్వామీజీ ఎన్నో చిన్న చితక ధర్మ సందేహాలు స్వామీజీ. మిమ్మల్ని ఎటువంటి అడగచ్చా? సిగ్గు లేకుండా నిగ్గు తెలుసుకుందాం నాయన. అడగండి. ఓకే స్వామీజీ. స్వామీజీ పెళ్ళంటే ఏంటి స్వామీజీ? పోవడం నాయన. స్వామీజీ దీన్నే తొందరపాటు అంటారు. పోవడం అంటే సర్దుకుపోవడం, వణికిపోవడం, అణిగిపోవడం, ఒదిగిపోవడం లాంటివి నాయన. జై బాబాజీ. ధన్యవాదాలు. స్వామీజీ చంద్రగ్రహణానికి పాణిగ్రహణానికి తేడా ఏంటి స్వామీజీ? చంద్రగ్రహణానికి కొంచెం పట్టు విడుపు ఉంటుంది ఆయన, కానీ పాణిగ్రహణానికి పట్టు తప్ప విడుతుండదు. అదే చెప్పారు స్వామీజీ. స్వామీజీ భర్తకి బ్రహ్మచారికి తేడా ఏంటి స్వామీజీ? ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు బ్రహ్మచారి, ఎప్పుడు పెడితే అప్పుడు తినేవాడు భర్త నాయన. స్వామీజీ భార్యాభర్త అంటే ఎవరు స్వామీజీ? భార్యను భయపెడదామని జీవితాంతం భయపడుతూ బతికేవాడు భర్త. భర్తకు భయపడుతున్నట్టుగా నటిస్తూ భర్తనే భయపెట్టేది భార్యనైనా. భార్యాభర్తలు. స్వామీజీ నాకు సందేహం. బ్రహ్మచారి అంటే పెళ్ళైనోడు, సంసారం అంటే పెళ్ళైన వాడు, మరి సన్యాసి అంటే ఎవరు స్వామి? పెళ్ళయ్యి విరక్తి చెందినవాడు నాయన. बाबा जी मैं कुछ हिंदी में प्रश्न पूछ सकता हूँ? थोड़ा जोर से पूछो, सुनाई नहीं दे रहा है. जय बाबा जी. बाबा जी मोहब्बत शादी से पहले करनी चाहिए या शादी के बाद? कभी भी करो, बस बीवी को पता नहीं चलना चाहिए. Hey Swami, what is meant by art of living? Art of living. Having a wife is part of living. Living with wife is art of living. Wow, what an enlightenment! స్వామి రకరకాల బంధాలు, రకరకాల ప్రేమలు, వీటి గురించి కొద్దిగా వివరిస్తారా? కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెరుచుకుని ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళతో ప్రేమించేది భార్య, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేవాడు నాన్న, మరి భర్త అన్ని మూసుకుని ప్రేమించేవాడు భర్త నాయన. కళ్ళు తెరిపించాను స్వామి. స్వామి స్వామి
ఏమైనా ఇక్కడ కొత్తగా వచ్చిన పూజారి స్వామి లూజ్ మోషన్స్ తో తెగ బాధపడిపోతున్నాడు. మందులు ఏమైనా దొరుకుతాయా స్వామి? ఇక్కడ మందులేమి దొరకవు నాయనా. ఈ మూలికలే, ఇదిగో ఈ మూలికలు ఇవి నాయనా. జాగ్రత్తలు ఏమైనా చెప్పమంటారా స్వామి? గుడిలో పూజారి అంటున్నావు, లూజ్ మోషన్స్ అంటున్నావు, శంఖం గట్టిగా వదులుతని చెప్పు నాయన. జై బాబా, జై బాబా. స్వామీజీ, నేను వీడియో తీస్తున్నా. పూర్వం ఆడవారు సన్నగాను మగవారు లావుగాను ఉండేవారు, కానీ ఇప్పుడు అలా ఉండట్లేదేంటి స్వామి? పూర్వం భర్తలు తినగా మిగిలింది భార్య తినేవారు నాయన. ఇప్పుడు భార్యలు తినగా మిగిలింది భర్తలకు పెడుతున్నారు. అందుకని స్వామీజీ, ఇది నిజమేనా? స్వర్గంలో భార్యల్ని భర్తల దగ్గర ఉండనివ్వరంట కదా? అలా ఉండనిస్తే అది స్వర్గం ఏమవుతుంది నాయన? స్వామీజీ, నాకు ఒక్కొక్కసారి ప్రపంచాన్ని మాట్లాడిస్తుంది స్వామీజీ. సాధ్యపడుతుంటారా? ప్రపంచాన్ని మార్చాలంటే బ్రహ్మచారిగానే ప్రయత్నించాను నాయన. పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా, కనీసం టీవీ ఛానల్ కూడా మార్చలేవు. Hey Swami, what is difference between Wi-Fi and Wi-Fi? The radius of Wi-Fi is limited, whereas radius of Wi-Fi is unlimited naina. You are being controlled by your Wi-Fi now. Amazing Swamiji, thank you very much. बाबा जी, एक और प्रश्न। पूछो शिष्य। आजकल इंडियन करेंसी का ऐसा हाल क्यों है? आज का इंडियन करेंसी का हालत बीवी जैसा हो गया है। पुरानी चलती नहीं, नई मिलती नहीं। స్వామీజీ, శాడిజం అంటే ఏంటి స్వామీజీ? నాకే పెళ్లి కావాలి అనేది స్వార్థం, నాకు పెళ్లి కావాలి సహజం, నాతో పాటు అందరి పెళ్లి కావాలనుకోవడం శాడిజం నాయన. బాబాజీ, ఫైర్ స్టేషన్ లో నేను ఎప్పుడు ఆడవాళ్ళు వచ్చి చూడలేదు. ఎందుకంటే స్వామీజీ, అమ్మాయి కూడా ఆడవాళ్ళకి చిచ్చు పెట్టడమే తప్ప చిచ్చు ఆపడం రాదు నాయన. బాబాజీ, wait, బాబాజీ, స్వామి, బాబు గారు బొమ్మల అందంగా ఉండి, తెలివైనదై ఉండి, చాలా చురుకైనదై ఉండి, భర్తతో ఎప్పుడు పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామి? భ్రమ అంటారు నాయన. స్వామీజీ, సాధారణంగా భార్యాభర్తల గొడవల్లో భార్యలు ఎందుకు గెలుస్తారు స్వామీజీ? సాధారణంగా భార్యాభర్తల గొడవలో భార్యలే ఎందుకు గెలుస్తారు? చూడు నాయన, మనం వాదిస్తాం, వాళ్ళు వాదిస్తారు, మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు, చివరికి వాళ్ళు ఏడుస్తారు. డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం చివరికి వాళ్ళే గెలుస్తారు నాయన. Mr. Swami, can you define marriage and its philosophy? Marriage is the beautiful forest where brave lions are killed by beautiful deers. Coming to philosophy, in the beginning, every wife treats her husband as God. I don't know why. Later, the alphabets gets reversed. Oh God, I'm confused now. Shall I marry or not? By all means marry. If you get good wife, you will be happy. If you get bad one, you will become philosopher. Thank you, Mr. Swamiji. That is a good advice for us. जी, एक और प्रश्न। पूछो शिष्य। 14 फरवरी का विशेष क्या है? 14th फरवरी, अगर आपको
गर्लफ्रेंड है तो वैलेंटाइंस डे, बीवी है तो महावीर जयंती, दोनों नहीं है तो हनुमान जयंती, अगर बाबा जी दोनों हो तो बाजीराव मस्तानी। స్వామీజీ, మనం సతీ సావిత్రి కథ విన్నాం కదా, దాని నుంచి నేర్చుకున్న సారాంశం ఏంటి స్వామీజీ? ఏం లేదు నాయన, భార్య నుంచి భర్తని ఆ యముడు కూడా కాపాడలేడని. బాగా చెప్పారు స్వామీజీ. స్వామి, మనకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది, ఎప్పుడు ప్రశాంతం లభిస్తుంది? నీకు నచ్చినట్టుగా ఉంటే అది నీకు ఆనందం, నీ జీవిత భాగస్వామికి నచ్చినట్టుగా ఉంటే అది నీకే ప్రశాంతం నాయన. స్వామీజీ, ఈ మధ్య మా ఫ్రెండ్ బాబు నిద్రలో జరుపుకుంటున్నాడు స్వామీజీ. కారణం ఏంటో మీ దివ్యదృష్టితో చూసి చెప్పగలరా స్వామీజీ? ఏం లేదు నాయన, వాడి పిల్ల ఎక్కడో పుట్టింది, ఈ వైపరీత్యానికి కారణం అదే. ఇదిగో ఈ తాయిత్తు తీసుకొని ఆ చిన్నారికి కట్టండి, పెళ్ళయ్యేదాకా పనికొస్తుంది. పెళ్లి తర్వాత స్వామి? పెళ్ళయిన తర్వాత రక్షించే శక్తి నాకు లేదు నాయన. స్వామీజీ, మా సందేహాలు తీసినందుకు చాలా ధన్యవాదాలు స్వామీజీ. చివరిగా మాలాంటి అమాయకులకు పుణ్యపురుషులకు పరిరక్షించేందుకు మీరు ఇచ్చే సలహా ఏంటి స్వామీజీ? మీ సందేశం ఏంటి? ఎత్ర పురుష్య పూజయంతే తత్ర వశ్యతే వాసుదేవాయ నమః. స్వామీజీ, కొంచెం మాకు అర్థమయ్యే భాష చెప్తారా స్వామీజీ వివరంగా? ఎక్కడైతే పురుషుడు పూజింపబడతాడో నోరు విప్పి మాట్లాడేందుకు అనుగ్రహింపబడతాడో, షాపింగ్ సెంటర్లలో ఎవరి అనుమతి అవసరం లేకుండా తనకు నచ్చిన వస్తువు కొనుక్కునే బృహత్ అవకాశం పొందుతాడో, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నందుకు కీళ్లు విరగకుండా క్షమించబడతాడో, అక్కడ శ్రీ మహావిష్ణువు అష్టలక్ష్ములతో కొలువై ఉంటాడని శ్రీ సూత మహాముని తన శిష్యులకు వాతలు పెట్టి మరీ చెప్పాడు నాయన. అందుకే పురుషుల్ని గౌరవించండి, భయపెట్టడం బాధపెట్టడం మానుకోండి. జై బాబాజీ, జై